హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి కోణాలు అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు రాజకీయ విశ్లేషకులు లక్ష్మణ్. నమస్తే అండి. నమస్తే. ఈ P4 అనేటటువంటి పథకానికి సంబంధించి వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ నెలకి 1500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానన్నటువంటిది గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా. అయితే అది అందరికీ ఇస్తే రాష్ట్రం అమ్మేసుకోవాలి అంటూ మొన్న అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే, దానికి బదులుగానే P4 పెడుతున్నాం, ఏడాదికి ఒక 50 లక్షల మంది చొప్పున పేదలందరూ కూడా 5 ఏళ్ళు తిరిగేటప్పటికి 2.5 కోట్ల మంది ఆర్థికంగా వెల్ సెటిల్డ్ అవుతారు అన్నటువంటి పాయింట్ని చెప్తా దాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈనాడు జ్యోతి లాంటివే రాస్తున్నాయి, ఈ P4 పథకానికి ధనవంతులు వస్తున్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉండేటప్పటికీ ప్రభుత్వం వాళ్ళే టీచర్లని లేకపోతే కనుక ఎక్సైజ్ వాళ్ళని ఇట్లాంటి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళని మార్గదర్శులుగా ఉండమంటున్నారు అన్నటువంటి దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు P4 పెట్టాలని ఆలోచన చేసినప్పుడే ధనవంతులు ఎంతవరకు సహకరిస్తారని ఆలోచించి ఉండాల్సింది. అంత ఈజీనా? ఒకవేళ ధనవంతులే సహకరిస్తారు అని అనుకుంటే కేంద్ర ప్రభుత్వము ఒక మాట చెప్పింటే, బీజేపీ ప్రభుత్వము ఒక మాట పారిశ్రామికవేత్తలందరికీ చెప్పి ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని మీరందరూ పోగొట్టండి అయ్యా, ప్రతి ఇంటికి పోయి ఒక 50 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్తే 1000 కోట్లు సంపాదించిన పరిశ్రమదారులందరూ పోయి ఇస్తారు అని నమ్ముతారా? బీజేపీ వారు ఇస్తారా? చెప్తే బీజేపీ చెప్పిన ఇస్తారా? కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి. ఎన్ని సహాయ కార్యక్రమాలు చేస్తున్నాడు అదాని అంబానీలు ఇవాళ దేశంలో? చేయడం లేదు కదా. ఎక్కడో ఒక చోట ఏదైనా వాళ్ళకు అవసరం ఉండి, ఇదిగో అలా కాదు ఈ పని చేయండి అంటే ఆ పని చేస్తున్నారు తప్ప, వాళ్ళు నిజంగా వాళ్ళకి దేశాభివృద్ధి కావాలి, పేదరికం ఉండకూడదు అనేటువంటిది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఉన్నదే వాళ్ళ మనసుల్లో. వాళ్ళు ఎంతసేపున డబ్బు సంపాదించుకున్నాము, దోచుకున్నాము అనేటువంటి ఆలోచన తప్ప, ఇక్కడ ఒక అనుభవం జరుగుతూ తెలిసి కూడా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 పెట్టుకొని కూర్చుంటే ఎవరు సహకరిస్తారండి? P4 పెట్టారు. ముందు మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, లేకపోతే మీ సంస్థలు, ముఖ్యమంత్రి గారి సంస్థలు కూడా ఉన్నాయి అంటే చెప్తున్నారు ముఖ్యమంత్రి గారి సంస్థలు కూడా P4లో పాల్గొంటాయి అని. మంచిదే. ఎంతమంది పాల్గొంటారు? ముందు వీళ్ళ ఈ టీం తీసుకున్నారు. అలాగే మీరు కూటమిలో ఉన్నారు, బీజేపీ, జనసేన, వాళ్ళు కూడా బాగా సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు 2 పార్టీల్లో కూడా. వీళ్ళందరినీ పెట్టమనండి, ముందు పెడతారా? మామూలుగా మీరు ఎన్నికల ముందు ప్రతి ఇంటికి మహిళకు 1500 రూపాయలు ఇస్తాను నెలకు అని చెప్పి నువ్వు అంత లెక్కచారం అంటే లెక్క చేయకుండా దాన్ని లెక్క చేసుకుంటే 8,000 కోట్లు కావాలి, ఈ బడ్జెట్ కూడా సరిపోతుందా లేదా అనేది ఆలోచించుకోకుండా మీరు ఏదో చెప్పేశారు. దానికి ఇప్పుడు అది అమలు చేయడం చేత కాదు కాబట్టి, సాధ్యమే కాదు కాబట్టి P4 అనేది తీసుకొచ్చి, ఇప్పుడు కిట్ ప్రోకో అంటే ఇదే. కిట్ ప్రోకో జగన్మోహన్ రెడ్డి మీద అప్పుడు చెప్పారు కదా, అలాంటి కిట్ ప్రోకో కాదు ఇది. ఏ పారిశ్రామికవేత్త అయినా, ఏ డబ్బులు ఉన్నవాడైనా వానికి బెనిఫిట్ జరిగింది, వాడు ఇంకోరికి బెనిఫిట్ చేస్తాడా? చేయడు. ఎందుకు చేస్తాడు? వానికి ఏమంత అవసరం చేయడానికి? దేనికి చేస్తాడు వాడు? మీరు ఇప్పుడు ఇవాళ కాంట్రాక్టర్ అమరావతి మీద కాంట్రాక్టర్ టెండర్లు పిలిచారు, అందరికి ఇచ్చేశారు. వాళ్ళందరూ సబ్ కాంట్రాక్టర్లు కూడా ఇచ్చేశారు. ఒక 5 మంది పెద్ద కాంట్రాక్టర్లు ఉంటే వాళ్ళ సబ్ కాంట్రాక్టర్లు ఒక 10 మంది, వాళ్ళ కింద ఒక్కొక్కరి కింద 5-6 మంది అని ఉంటారు. అంటే ఒక 30 మంది. ఆ 30 మందికి మీరు కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చారు కాబట్టి మీరు P4లో చేరండి చేస్తారు. అందరూ చేరాలి కదా. మరి చేరతారా? చేరిన తర్వాత ఏం చేస్తారు? నువ్వు వాళ్ళు వాలంటరీగా, ఇప్పుడు కొంతమంది సినిమా యాక్టర్లు కానీ, డబ్బు పారిశ్రామికవేత్తలు కానీ, టాటా కంపెనీలు కానీ, బిర్లా కంపెనీలు కానీ
గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు అది వాళ్ళు స్వచ్ఛందంగా దత్తత తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ ఊరును బాగు చేసేటువంటి ప్రోగ్రాం చేశారు. అది అప్రిషియేట్ చేసే అంశం అది. అలా చేస్తున్నారు కూడా ఇంకా కొంతమంది. మంచి పని చేస్తూ ఉన్నారు. అది వాళ్ళకి నచ్చాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాళ్ళు చేస్తారు. అది కంటిన్యూ ప్రాసెస్‌గా ఉండాలి దాన్ని. మధ్యలో ఆపేది కాదు. ఇది ఈయన పిలిపించినంత మాత్రాన ఇందాక మీరన్నట్టేంటంటే చివరకు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు లేకపోతే ప్రభుత్వ డాక్టర్లు వీళ్ళ దగ్గర దండిగా డబ్బులుంటాయి గదా అని జెప్పి మీరు కూడా అందులో చేరిపోయి P4లో సహాయం చేయండి అని చెప్పుకునే దుస్థితికి దిగజారిపోతుంది. ఏదో వాళ్ళైతే మన కంట్రోల్‌లో ఉంటారు కాబట్టి భయపడతారేమో, ట్రాన్స్‌ఫర్‌లు చేస్తామనో, ఇబ్బంది పెడతామనో వాళ్ళు భయపడి చేస్తారేమో అనే కదా మీ ఉద్దేశ్యం. ఎందుకు భయపడతారు? ఎందుకు చేస్తారు వాళ్ళు? వా అందరికి హక్కులున్నాయి, చట్టాలున్నాయి. నువ్వు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటే చేసుకో అంటాడేమో గానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళ బంధువులు, చుట్టాలు ఉంటారు. వాళ్ళకే సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు P4లో చేరి ఎవరికో సహాయం చేయండి అంటే ఎందుకు చేస్తారండి? ఇక్కడ డెమోక్రసీ కంట్రీలో నువ్వు చెప్తే వినేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అంత ఈజీ కాదు. ముందు తెలుగుదేశం వాళ్ళు చేయమనండి. ఆయన చెప్తే చేస్తారేమో. ఎంతో చెప్తున్నారు కదా! కోటి మంది ఎంతమందో సభ్యత్వంలో చేరారు అని. అందులో ఒక 10% అన్నా బాగా ఆస్తులున్నోళ్ళు, డబ్బులున్నోళ్ళు, వ్యాపారస్తులు ఉంటారు కదా! వాళ్ళని చేయమనండి చూద్దాం అందరిని. తలా ఒక విలేజ్ తీసుకుంటారా? లేకపోతే ఏం చేశారు? రోడ్లేస్తారా? ఏం చేస్తారు? చేయమనండి చూద్దాం. వాళ్ళ ఇంటికెళ్ళి పిల్లల్ని చదివిస్తారా? ఇది కదా ఎలా సాధ్యమైతది ప్రాక్టికల్‌గా? ఆయన అనుకుంటున్నాడు ఏదో P4 పెడతానే అబ్బో! మనం వాళ్ళకి వర్కులు ఇస్తాం గదా! మనకు కాంట్రాక్ట్ వర్కులు ఇస్తాం గదా! వచ్చేస్తారు. లేకపోతే మనకు ఏదో విధంగా వాళ్ళకి సాయం ఇప్పుడు చూస్తున్నాం మనము. విపరీతంగా భూ కేటాయింపులు జరుగుతున్నాయి. ఇల్లులకు గూడా విమర్శలొస్తున్నాయి. విజయవాడలో కేటాయించిన స్థలం మీద. చిన్న మంత్రులు వాళ్ళ బంధువులు, చుట్టాలకు గూడా భూములు కేటాయించుకుంటున్నారు. కొత్త కొత్త కంపెనీలు పెట్టి, స్టార్టప్ అని పెట్టి, దానికి ఎక్స్‌పీరియన్స్ అవసరంలా. మేము ఈ పని చేస్తాము, ఈ ప్రొడక్షన్ ఈ ప్రొడక్ట్ చేస్తామని చెప్పేస్తే వాళ్ళకు పరిశ్రమ పెట్టుకోవడానికి భూములు తక్కువ రేటుకి ఇచ్చేయడము. అన్ని పరిమితులు అంటే పర్మిషన్‌లు ఇచ్చేయడము. ఇవన్నీ మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నారా? నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారా? అన్నది ఎవరైనా ప్రశ్నించాల్సినటువంటి అంశం అది. అలాంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు, మీ స్వార్థం కోసం మీరు చేస్తే వాళ్ళందరినీ P4లో చేరండి అని చెప్తే చేస్తారా? ఎంతమంది చేస్తారు? ఎంతమంది చేయగలుగుతారు? ఆ విధంగా సాయం చేయగలుగుతారు పేద ప్రజానీకానికి? ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. నిజంగా డబ్బున్నోళ్ళు పేదలకు సహాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఈ దేశం ఎప్పుడో బంగారు భారతదేశం అయిపోయేది. అంత ధనం ఉన్నటువంటి ధనవంతులు ఈ దేశంలో ఉన్నారు. ఏమైందండి వాళ్ళకి రోగం? అసలు ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధనం ఒక్కొక్కరి దగ్గర ఉంది. చేస్తారా చెప్తే? చేయరు. ఎందుకు చేస్తారు వాళ్ళు? చేస్తే ఇలా ఉంటదా ఈ భారతదేశం? ఎందుకుంటుంది? ఇక్కడ భారతదేశంలో అత్యంత అధికారం ఉన్నటువంటి మోడీ గారు చెప్పితే ఎంతమంది చేస్తారు చెప్పమనండి. P4 దానికి చేస్తారా? చెయ్యరు. చెయ్యరు. వాళ్ళు ఎంతసేపు ప్రభుత్వ సొమ్ము తినేద్దామని చూస్తారు తప్ప, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తప్ప, లగ్జరీగా వెళ్తారు తప్ప. చూస్తున్నాం కదా వాళ్ళ లగ్జరీ లైఫ్‌లు ఎలా ఉంటాయో సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో. సినిమా యాక్టర్లు గానీ, లేకపోతే పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు గానీ, రాజకీయ నాయకులు గానీ కాఫీ తాగని సింగపూర్ పోతారు, రాత్రి భోజనం చేయడానికి అమెరికా పోతారు, మళ్ళీ పొద్దున్నే తెల్లారితే ఇండియాకొస్తారు అని చెప్పి స్పెషల్ ఫ్లైట్‌లలో వెళ్తున్నారు. స్పెషల్ ఫ్లైట్‌లలో ఎందుకో మొన్ననే రఘురామకృష్ణరాజు కూడా ఏదో స్పెషల్ ఫ్లైట్‌లో పోయాయని ఫ్లైట్‌తో సహా వార్తలు చూశాను నేను. అమెరికాకు వచ్చాడని. ఎంత ఖర్చవుతుంది? మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీన అంత లగ్జరీ లైఫ్‌లు మానేసి పేదరికానికి సాయం చెయ్యాలని ఒక పిలుపిచ్చి రాజకీయ నాయకులు వాళ్ళ తల వంచండి చూద్దాం మీ చేత అవుతుందేమో. కాదు. ఎందుకు కాదు అంటే అక్కడ మీ స్వార్థం ఉంటది. మీకోసం ఏదైనా వాళ్ళు చేసి
వాళ్ళ సహాయం పొంది ఉంటాడు. నీకు ఇచ్చాను కదా ఆల్రెడీ, మళ్ళీ నేను ఎవరికో సాయం చేయంటే నేను ఎందుకు చేస్తా అంటాడు. వీళ్ళు సాయం పొందకపోతే కదా, వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే కదా. ఇప్పుడు ఆరోపణలు ఏమొస్తున్నాయి? ఏ పార్టీ, రాజకీయ పార్టీ అయినా కూడా ఎవరికైనా టికెట్లు ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి, మంత్రుల పదవులకు కావాలంటే డబ్బులు ఇవ్వాలి, కార్పొరేషన్ చైర్మన్ చివరకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులు కావాలన్నా కూడా డబ్బులు ఇవ్వాలి. ఎంత దారుణం అంటే టీటీ బోర్డు మెంబరు కూడా డబ్బు డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. టీటీడీ బోర్డు, దేవస్థానానికి సంబంధించిన బోర్డు మెంబర్ కూడా ఎవరో ఒక ఆయన గుజరాత్లో ఉన్నాడంట, పెద్ద పారిశ్రామికవేత్త, ఆయన నుంచి పెద్ద మొత్తం ఆశించారు అని చెప్పి సమాచారం వచ్చింది. అంటే గత ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతున్నది అని. నేను ఒక్కరిని ప్రత్యేకించి తప్పు పట్టడం లేదు, అందరికీ చెప్తున్నది, అందరికీ వర్తిస్తుంది. గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి అని. మరి ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు ముందు రాజకీయ నాయకులు మీ స్వార్థం విడనాడతారా? విడనాడండి. విడనాడి మీరు ప్రజాసేవ చేయండి, పేదలకు సాయం చేయండి, గ్రామాల దత్తత తీసుకోండి, పిల్లల్ని దత్తత తీసుకోండి, చదివించండి వాళ్ళ ఫ్యామిలీని, అంతే తప్ప 1500 ఇస్తామండి దేనికి మనకు వస్తుంది? 1500తో 2 కోట్ల మందిని కోటీశ్వర్లు చేస్తామండి. ఎట్లా అవుతారండి కోటీశ్వర్లు? 1500 ఇస్తే నెలకు ఎలా అవుతారు? ఎట్లా కోటీశ్వర్లు అవుతారు? ఎన్ని సంవత్సరాలు పడతారు కోటీశ్వర్లు ఎలా అవుతారు? అసాధ్యం అది. కోటీశ్వర్లు అయ్యే అవకాశమే లేదు. కోటీశ్వర్లు చెయ్యాలి అంటే చిన్న చిన్న పరిశ్రమలు లోన్లు ఇచ్చి వాళ్ళు కూడా పని చేసుకునే విధంగా ఒక పని కల్పించి అందులో ఆదాయాలు వచ్చే విధంగా చేయగలిగితే వాళ్ళ ఆదాయం పెరగటం వల్ల వాళ్ళు రాను రాను అభివృద్ధి చెందుతారు. దేనికి ఇప్పుడు ఏమైపోయింది చూడండి, ఇక్కడ ఏ పని చేయాలన్నా కరప్షన్, అంటే అవినీతి లేని ప్రభుత్వ పాలన ఎవరు తీసుకురాలేని పరిస్థితి ఇవాళ ఉంది. దేశంలో ఉంది, రాష్ట్రాల్లో ఉంది. అది ముందు పోగొట్టండి, పేదరికం నుంచి వాళ్ళే బయటపడతారు. అయ్యా బాబు, నా భూమి ఇది, నా భూమిని వేరే వాడు రాయించుకున్నాడు, వేరే వాడి పేర్లకి లిస్టులోకి వెళ్ళిపోయింది అని చెప్పి కాలవేళపడి ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంక్వైరీ చేసేవాడు లేడు. ఎంక్వైరీ చేయాలి అంటే నువ్వు డబ్బులు తీసుకురా, పోలీస్ స్టేషన్ పోతే నువ్వు డబ్బులు తీసుకురా. ఇట్లా నడుస్తూ ఉంటే దీన్ని ఆపగలిగినారా? ఆపలేకపోయారు కదా ఎవరు కూడా. నడుస్తూనే ఉంది కదా ఎప్పటికి కూడా. మరి నిజంగా పేదరికం పోవాలంటే ఎలా పోతుందండి? P4 మంచి, నేను అనేది కాన్సెప్ట్ మంచిది, ఎవరు కాదంటారు. సమాజంలో డబ్బున్నోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం 10 రూపాయలు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఏం నష్టపోయేదో లేకపోతే కనుక వాళ్ళ ఇబ్బంది పాల్పడేదే ఉండదు. సాయం చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు. కానీ అలాంటి ఆలోచన, అలాంటి భావాలు ఇవాళ ఎంతమందికి ఉన్నవి? ఎంతమంది ఇవ్వగలుగుతారు? ఎంతమంది చేయగలుగుతారు? చివరకు దొరకక మీరు చెప్తున్నట్టు టీచర్లను, ప్రభుత్వ ఉద్యోగులను అడుక్కునే పరిస్థితి వస్తే ఎంత అవమానకరమైన విషయం ఇది. అంటే ఒక లిక్కర్ వ్యాపారస్తుడు తన వ్యాపారం ఎట్లాగూ చేసుకుంటున్నాడు కాబట్టి అందులో ఒక 5గురిని పోషించడం ఇది సాధ్యమవుతుందా? ఒక డీలరు ఒక 4గురిని పోషించడం సాధ్యమవుతుందా? కాదండి. డీలరు రేషన్ బియ్యం అమ్ముకుంటాడు, ఎవరి వల్ల ఆపడం, వాడు చేసే పని వాడు చేసుకొని సంపాదించుకొని ఉన్నాడు. లిక్కర్ బిజినెస్ చేసేవాడు వాడు కూడా అంతే, నాసిరకం లిక్కర్ అమ్ముతాడో లేదంటే తక్కువ అమ్మి ఎక్కువ అమ్మి తక్కువ లిస్ట్లో చూపించుకుంటాడు, సంపాదించుకుంటూ ఉంటాడు, ట్యాక్స్లను ఎగ్గొడుతూ ఉంటాడు. అంటే వాళ్ళ దగ్గర అవినీతి సొమ్ము ఉందే, నీతి సొమ్ము ఉందే? అవినీతి సొమ్ము ఉంది. అవినీతి సొమ్మునుడు నేను అవినీతి చేశాను, నా దగ్గర అవినీతి సొమ్ము ఉంది, నేను నలుగురిని పిల్లలు చదివిస్తాను, 4 కుటుంబాలకి నేను ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ఆదుకుంటానని ముందుకు వస్తాడా? రాడు. వానికి ఆశ తీరదు. బలవంతంగా మీరు రుద్దాలి వాళ్ళ మీద. ఎందుకు? లేకపోతే నీ మీద చర్యలు తీసుకుంటాము అని, అంతే కదా. వాడు భయపడాలి. ఎవడు భయపడతాడు? తప్పు చేసేవాడే భయపడతాడు. తప్పు చేయనోడు ఎందుకు భయపడతాడు? తప్పు చేసాడు భయపడతాడు. ఇవాళ తప్పు చేయనోడు ఎవడంటే, మనం ఏమి తప్పు చేయనోడు దీపం పెట్టి వెతికినా కనపడరు.
డీలర్షిప్లో కానీ లేకపోతే కనుక లిక్కర్ బిజినెస్లో కానీ. అంటే మీరు వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి ఆ తప్పు మీరు చెయ్యండి, ఇంకా సంపాదించండి, ఇదిగో నలుగురికి మీరు సహాయం చేయండి అని అడిగినట్టుంది ఇది. అంటే నువ్వు అవినీతిని ఇంక నువ్వే యాక్సెప్ట్ చేస్తున్నావు ఆ నలుగురి కోసం. వాడు ఇంకా ఇప్పుడు ఇప్పుడు చేసే అవినీతి కంటే రేపు పొద్దునగా ఎక్కువ చేస్తాడు. ఎందుకు ఈ నలుగురికి సాయం చేస్తున్నా కూడా నేను నా జోలికి రావకండి, నా తనిఖీ చేయడానికి కూడా వీల్లేదు, నా ఇష్టం, నేను బిజినెస్ చేసుకుంటా, నేను ఏమైనా చేసుకుంటా అని చెప్తాడు వాడు. ఈ బ్రాండ్లు కాదు ఏ బ్రాండ్లైనా అమ్ముకుంటా అంటాడు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అలా బలవంతంగా ఎవరి మీదైనా రుద్దగలిగితే అవినీతి ఇంకా పెరుగుతుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆ పేద పిల్లలకి 1 నెల 2 నెలలు సాయం చేసి తర్వాత చేతులు ఎత్తేస్తే ఏం చేస్తారు? కంటిన్యూ ప్రాసెస్ ఉండాలి కదా. ఇప్పుడు వాలంటరీగా ఆర్థిక స్తోమత ఉండి ఏదైనా పేద వర్గాలకి సహాయం చేయడం ముందుకు వస్తే అది 100% సక్సెస్ అవుతుంది. తను నిర్ణయించుకున్నాడు, అరే మేము సంపాదించుకున్నాం, పోత ఏం చేయగలుగుతాం, 10 మంది పేదలకు సాయం చేద్దాం, గుళ్ళు కడతాం, గోపురాలు కట్టిస్తాం, రోడ్లు వేయిస్తాం, మంచినీటి వసతి కల్పిస్తాం అని వాళ్ళు అనుకొని చేయగలిగితే అది 100% సక్సెస్ అవుతారు తప్ప ప్రభుత్వం బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే ఎవరు దొరకక. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను కుటుంబాన్ని పోషించే శక్తి నా దగ్గర ఉంది, నాకు ఏ ప్రభుత్వంతో సంబంధం లేదు, అంటే ఏ వ్యాపారాలు చేయడం లేదు, లేకపోతే ఏ అవినీతి చేయడం లేదు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వేనా సాయం చేయండి అంటే తనకున్న వీలు మేరకు తను సాయం చేయగలుగుతాడు. మీరు అడిగినంత ఎవరిని? పారిశ్రామికవేత్తలను, ఇందాక మీరు చెప్పినట్టు డీలర్లు అడుగుతారో, లిక్కర్ షాపులు, లిక్కర్ అమ్ముకున్న వాళ్ళు అడుగుతారో, కాంట్రాక్టర్లను అడుక్కుంటారో, వాళ్ళందరూ కూడా నీతివంతులా కానే కాదు. మొత్తం అవినీతితోనే సంపాదించుకునేటువంటి వాళ్ళు. వాళ్ళకంత ఉదార బుద్ధి ఉంటుందా? ఉండదని నేనైతే భావిస్తున్నా. ఎవరో ఒకరు ఉండొచ్చు, ఒకరో ఇద్దరు, అంతే తప్ప అందరూ ముందుకు వస్తారని లేదు. ఒక భయంతో ముందుకు వస్తారంటే అది ఎంతకాలం ఉందో తెలీదు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నంత వరకు ఉండొచ్చు, దాని తర్వాత వేరే ప్రభుత్వం వస్తే ఇంకా చేయమని పక్కన పడేయచ్చు. లేదు మీరున్న కాలం కూడా చెయ్యాలి అంటే వాడు అవినీతి ఇంకా ఎక్కువ చేస్తాడు. అమ్మోదుగో దీనికి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టాను ఇళ్లకు, ఆ 10 లక్షలు ఎలా సంపాదించాలని ఆలోచిస్తాడా లేదా? ఖచ్చితంగా ఆలోచిస్తాడు. అందువల్ల ఏంటంటే వాలంటరీగా రావాలి. అంటే వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళ మనసుకు నచ్చి అరే సమాజానికి కొంచెం మేలు చేద్దామని ఉన్నారు. చాలా మంది సమాజానికి మేలు చేయాలనే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది చేస్తున్నారు. ఇంకా వాళ్ళని ప్రోత్సహించండి. అది వాళ్ళ వాలంటరీగా వచ్చేటట్టు చేయగలిగితే కొంతవరకు సక్సెస్ అవుతారు. కానీ నేను P4 పెట్టా కాబట్టి మీరు అనుకున్నంత మంది రావటం లేదు కాబట్టి చెయ్యండి, మీరు పలానోళ్ళు సెలెక్ట్ చేసుకున్నాము, టీచర్లను సెలెక్ట్ చేసుకున్నాము, లేకపోతే డాక్టర్లు సెలెక్ట్ చేసుకున్నాము, ఉద్యోగులు చేసుకున్నాము, కాంట్రాక్టర్లు చేసుకున్నాము, డీలర్లు చేసుకున్నాము, లిక్కర్ వ్యాపారం వాళ్ళందరూ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి మీరు P4లో చేరండి అంటే అది బలవంతంగా రుద్దితే మాత్రం సక్సెస్ అయ్యే పరిస్థితి ఉండదు. అంటే ఇక్కడ వీళ్ళు అనే పాయింట్, వన్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు మెగా ఇండస్ట్రీస్, మెగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 40-50 వేల కోట్ల వ్యాపారం చేస్తారు. వాళ్ళకి ఒక 4,000-5,000 కోట్ల రూపాయలు, అంటే వాళ్ళు 2% లెక్కేసుకున్న 700-800 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టాలా. ఈ డబ్బుల్ని తీసుకొచ్చి మేము తెప్పిస్తామంటారు. అంటే వీళ్ళు అడిగితే ఆయా పారిశ్రామికవేత్తలు ఆ CSR డబ్బు లేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న పేదల నిర్మూలనకి, పేదరిక నిర్మూలనకి చేస్తారా? అదే చేస్తారంటే అంటే ఏంది? వాడు ఆశిస్తాడు. ఇప్పుడు నాకు మీరు ఏం చేస్తారు చెప్పండి అంటాడు ముందు. ఇది చేస్తాము అంటే అప్పుడు అది చేయడానికి అవకాశం ఉంటుంది. అది వానికి ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదో వింటున్నాను, హైదరాబాద్లో ఈ రేవంత్ రెడ్డి గారు టెండర్ లేకుండానే బీజేపీ ఎంపీకి వర్క్ ఇచ్చాడని, టెండర్ లేకుండే మెగా వాళ్ళకు కూడా ఏదో ఇచ్చాడు, వర్క్ ఇచ్చాడని వస్తుంది. అంటే దాని వెనక ఏముంటది చెప్పండి? ఏదో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. అలా వాడు ఏదో ఒక డిమాండ్ చేస్తాడు, నేను ఈ పని చేసి పెడతా అంటే నువ్వు నాకు ఈ పని చేయాలంటాడు. కానీ తప్ప
నేను సంపాదించుకుంటున్నాను, నాకు ఇంత ఆదాయం వస్తుంది, నేను ఇందులో నుంచి నేను ఆ పని చేస్తే నాకు మంచి జరుగుతుంది, నా 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 కుటుంబానికి కూడా మంచిదే, మంచి పేరు వస్తుంది అని అనుకునే వాళ్ళు అయితే, ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే ఈ P4 అని ఇప్పుడు ఈయన పిలుపు ఇవ్వక ముందే వీళ్ళు ఎంతమందికి సహాయం చేశారు చెప్పండి. ఈ సంస్థలన్నీ కూడా స్వచ్ఛందంగా ఎంతమందికి సహాయం చేసి ఉంటారు? నామ మాత్రమే ఉంటుంది. నామ మాత్రం, పేరుకు ఏదో ఒకటో రెండో చేసామో అనిపించుకోవడానికి ఉంటది. అంతకు మించి ఉండదు. మీరు ఇప్పుడు ఇవాళ 2 కోట్ల మంది మహిళలకు సాయం చేయాలన్నారు. మరి ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా చెయ్యాలి అంటే ఏ మేరకు చేయగలుగుతారు? ఆ కుటుంబాల విషయంలో ఎంత చేయాలి? ఎంత చేస్తే పైకి వస్తారంటే, మీరు కోటీశ్వరులు చేస్తానమాట అదేమంటే, ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణలో కోటీశ్వరులు చేస్తామంటారు. కోటీశ్వరులు చేస్తాం. కోటీశ్వరులు చేస్తామంటే 1 కోటి తెచ్చి వాళ్ళ ఇంట్లో ఇస్తే తప్ప కోటీశ్వరులు కాదు. కోటి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? ఎవరిస్తారు? ఎంతమంది ఇస్తారు అట్లా ఇస్తే? ఇప్పుడు అభివృద్ధి అనేది ఒకప్పుడు పరిస్థితి ఉన్నప్పుడు రాను రాను సమాజంలో అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క కుటుంబాలు కూడా, పిల్లలు మంచి చదువుకోవడం, ఏదైనా మంచి ఉద్యోగాలు వస్తే ఆ పేదరికం నుంచి వాళ్ళు బయటపడతారు. అలా బయటపడుతూ సమాజం ముందుకు పోతున్నది తప్ప, ఇవాళ 30% ఉన్నటువంటి 28% పైన ఉన్నటువంటిది బిలో పావర్టీ లైన్ మనం ఇవాళ 6%కు 7-8% లోపల ఎలా వచ్చాం? ప్రభుత్వం వాళ్ళందరికీ కోట్లు ఇచ్చింటే వచ్చిందా? కాదు కదా. వాళ్ళకి మౌలిక వసతులు కల్పించి, విద్య, వైద్యం ఇవన్నీ కల్పించి, ఎడ్యుకేషన్ పెంచి, సిస్టమ్ను పెంచి, ప్రతి విలేజ్ లో పాఠశాల ఉండే విధంగా చేసి వాళ్ళు చదువుకొని సమాజంలోకి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ, లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, అలాగే వ్యవసాయదారులకు వాళ్ళకి కావాల్సిన ఎరువులు ఇవన్నీ వాటి సహాయాలు చేసుకుంటూ, అలాగే ఏదైనా లోన్ కట్టలేని పరిస్థితి వస్తే మాఫీ చేసుకుంటూ గవర్నమెంట్ వాళ్ళని అందరినీ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి అది సాఫీగా జరుగుతూ ఇవాళ ఇంత అభివృద్ధి మనకు దేశంలో కనిపిస్తుంది. నెంబర్ 4లో ఉన్నాం. అందువలన ఇది న్యాచురల్ గా జరిగేది ఒక వంతు, ఉన్న పలంగా జరగాల అనేది ఇంకొక వంతు. ఇప్పుడు ఉన్న పలంగా జరగాలనే P4. ఉన్న పలంగా జరగాలని P4 అంటే ఖచ్చితంగా ఏమి బెనిఫిట్ పొందుతామో అన్నది దాన్ని పట్టే వాడు సహాయం చేయగలుగుతాడు తప్ప, లేకుంటే ముందుకు రాడు. ఇప్పుడు ఆశిస్తాడు ఒక టెండరు, లేకపోతే ఆశిస్తాడు ఒక వర్క్, నలుగురు ఆశిస్తారు, ఒకరికి ఇస్తారు అనుకోండి. మిగతా ముగ్గురు వాళ్ళు చేస్తారా? రేపు ఆ ఒక్కడు చేస్తాడు, ఈ ముగ్గురు చేయరు. ఏంటి దానివల్ల ప్రయోజనం? నువ్వు ఈ ముగ్గురు కూడా ఎలా సాటిస్ఫై చేస్తావు? అందువల్ల అంత సులభంగా ఇది సక్సెస్ కాదు P4 అని నేనైతే భావిస్తున్నాను. చాలా దాని మీద వెనక శ్రమ ఉంటుంది, విశ్వాసం ఉండాలి మొదట. ముందు ఆ విశ్వాసం అనేది ఉంటుందా? ఇప్పుడు ఈ ప్రభుత్వం కంటిన్యూగా ఉంటుంది, నేను ఖచ్చితంగా వర్కులు చేసుకుంటూ ముందుకెళ్తాను, నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మధ్యలో బ్లాక్ మెయిల్ చేయరు, ఇలాంటివన్నీ అనేది వాళ్ళకి కలగాలి. వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాడు సాయం చేయాలనుకుంటాడు. లేదు వానికి ఇబ్బంది పెడతారు అంటే ఏమన్నా రేపు నష్టం వస్తుంది, 1000 కోట్ల నష్టం వస్తాయి, వీళ్ళ వలన ఏమన్నా జరిగితే ఎట్లా, లేదంటే బ్లాక్మెయిల్ చేస్తే ఎట్లా, ఇవన్నీ ఆలోచించుకుంటారు కదా. అంత ఈజీ కాదు. పారిశ్రామికవేత్తలు, నేను మొదటిదే ఆ మాట అన్నా కదా, నిజంగా ఈ దేశంలో సంపద ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కర్లేదు, కనీసం 50% మంది ముందుకొచ్చి పేదరికాన్ని పోగొట్టే ప్రయత్నం చేసి, ఏమండి ప్రభుత్వమే రోడ్డు వేయాలా పల్లెలో? ప్రభుత్వం వచ్చి వాటర్ ట్యాంకులు కట్టాలా? ప్రభుత్వమే వచ్చి అక్కడ ఇతర సౌకర్యాలు, డ్రైనేజ్ సౌకర్యాలు కల్పించాలా? ఎక్కడ అసలు ఆ నియోజకవర్గంలో ఒక 10 పల్లెల్లో 20 పల్లెల్లో అలా ఇంకా రోడ్డు లేని, వంతెనలు లేవు, వాటర్ లేదు, డ్రైనేజ్ లేదంటే ఒక్క పారిశ్రామికవేత్త మొత్తం చేయగలుగుతాడు. చేయలేదే, ఎందుకు చేయడంలే? చేయొచ్చు కదా, చేయలేదు కదా, చేయడం లేదు కదా. మరి చేస్తే ఇలా ఎందుకు ఉంటుంది? అన్ని ప్రభుత్వం భారం ఎందుకు పడుతుంది? ప్రభుత్వం అప్పుల పాలు ఎందుకు అవుతుంది? అంతెందుకండి, ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుల్లో ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల్లో ఉన్నాయి. ఒక్కటే ప్రశ్న, పరిశ్రమదారులందరూ బాగా సంపాదించుకునే వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల వలన ఆ అప్పులు కట్టమనండి, మొత్తం కట్టేయండి.
దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి కదా. మేమున్నాం, ఇదిగో డొనేషన్ ఇస్తున్నాం, మొత్తం అప్పు తీర్చే విధంగా కడతాం, మీరు దాన్ని పేదల అభివృద్ధి కోసం ఉపయోగించండి అని ముందు అప్పు కట్టమని చూద్దాం. కడతారా? కట్టరు. ఇంకా చెప్తుంటారు అందరికీ, దేశం అప్పులు పాలైంది, మా బిల్లులు వస్తాయో రావో, ఇస్తారో ఎవరో అని చెప్పుకొని ప్రచారం చేస్తుంటారు. ఇంకా అందువల్ల ఇక్కడ సమాజంలో వాలంటరీగా వాళ్ళ యొక్క మనసుకు నచ్చి ఏదైనా చేస్తే సక్సెస్ అవుతుంది తప్ప, బలవంతంగా రుద్దితే కొద్ది కాలం, 1 నెల నడవచ్చు, 2 నెలలు నడవచ్చు, 1 సంవత్సరం చేయొచ్చేమో, తర్వాత అయితే చెయ్యరు అని నేను అనుకుంటున్నాను. రైట్. మరొకటి, కూటమి పరిపాలన అన్నటువంటిది ప్రారంభమై దాదాపు 14 నెలలు అయిపోతుంది. నాగబాబు నిన్న విశాఖపట్నంలో మాట్లాడినటువంటి సందర్భంలో, ఇవాళ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కర్నూలులో మాట్లాడినటువంటి సందర్భంలో కొన్ని పాయింట్స్ అక్కడ, ఎస్పెషల్లీ నాగబాబు అయితే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు అడిగారు, ఇట్లా తెలుగుదేశం వాళ్ళు మాకు అవకాశాలు ఇవ్వట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు, మన వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం అంటే, అట్లా మాట్లాడే వాళ్ళ మైక్ కట్ చేయించారు. అట్లాగే ఇక్కడ మాట్లాడొద్దు అంటూ ఆ తర్వాత ఓపెన్గా స్పీచ్ ఇచ్చారు. మనం 20 ఏళ్ళు కలిసి ఉంటాం, దాదాపు 14-15 ఏళ్ల పాటు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొని కష్టపడి ముందుకొచ్చినటువంటి ఇవాళ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోండి, ఎస్పెషల్లీ ఎట్లా ఉండాలన్నటువంటిది, సహనంతో ఉండాలి, అదే సందర్భంలో అనవసరమైన వివాదాలు సృష్టించుకోవద్దు, మనకు ప్రయోజనం జరగలేదని చెడగొట్టద్దు, జగన్ అనేటటువంటి వాడు రాకుండా ఉండాలి, అతని వలన రాష్ట్రం నాశనం అయిపోయింది, కాబట్టి రాబోయే 20 ఏళ్ల పాటు కూటమే ఉంటుంది, దానికి మానసికంగా సిద్ధం కండి, వచ్చినప్పుడు వస్తాయి మీకు అవకాశాలు, ఒక్కేడాదిలోనే అడిగితే ఎట్లాగా, అదే సందర్భంలో వచ్చినప్పుడు తీసుకోండి కానీ ప్రెషర్ చేసే ప్రయత్నం చేయకండి అని పిలుపునిస్తున్నారు. రెండో పక్కన మొన్న విష్ణుకుమార్ రాజు కావచ్చు, వాళ్ళ పార్థసారథి బీజేపీ ఎమ్మెల్యే కావచ్చు, మనల్ని అవమానిస్తున్నారు, మనల్ని తక్కువ చేసి చూస్తున్నారు, దాని నుంచి మాధవ్ వచ్చాడు కాబట్టి మాకు నమ్మకం వచ్చింది, మనకు తగినటువంటి గౌరవం రావాలంటున్నారు. ఇది వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఫీలింగ్సా, లేకపోతే కనుక ఈ విధానం కరెక్ట్గానే వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను? ఒకటి ముందు జనసేన విషయంలో ఏంటంటే, జనసేన పార్టీ బలపడి 21 సీట్లు వచ్చాయి అన్నది మర్చిపోయి, ఇవాళ వాళ్ళు నాయకులు బలహీనపడిపోయారు. ఎందుకు బలహీనపడిపోయారు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని ప్రశ్నించలేకున్నారో ఇప్పుడు వాళ్ళు జనానికి కాదు, ముందు పార్టీ కార్యకర్తలకి అర్థమైంది, వీళ్ళు ఏమి చెయ్యరు, ఇంకా వీళ్ళు పూర్తిగా లొంగిపోయారు అని. దానికి కారణాలు అనేకం ఉండొచ్చు, కాదని నేను చెప్పను. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మేము అధికారంలోకి వస్తే బాగుంటుంది అని ఆలోచిస్తారు తప్ప, 20 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు ఇంకొక రాజకీయ పార్టీకి మేము భజన చేసుకుంటూ పార్టీ నడుపుతాము అనే ధోరణి అది మంచిది కాదు. అది కార్యకర్తల్లో బలం నింపదు, నిరుత్సాహం ఏర్పడుతుంది. అది మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మాట్లాడుతున్నారు, ఇంకా ఈయన అలాగే మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళకి కార్యకర్తల మనోభావాల గురించి కానీ, లేకపోతే నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ వాళ్ళకి సరిగా చేరటం లేదు, అంటే నెట్వర్క్ లేదు. చేరకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఎవరు కార్యకర్తలు కూర్చోబెట్టుకొని మాట్లాడడం లేదు. అసలు 21 మంది, అంటే పవన్ కళ్యాణ్ గారు తీసేస్తే 20 మందిని పిలిచి కూర్చోబెట్టుకొని, నియోజకవర్గాల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా లేదా అని ఒక సమీక్ష ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు చేయలే. సంవత్సరం అయిపోయినా కూడా వాళ్ళు కూర్చోబెట్టుకోలేదు 20 మందిని. ఎంతమంది కలిశారు ఆయన అంటే ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది కలిశారు ఇప్పుడు సమాధానం చెప్పలేకపోయారు. అలాగే ఇతర పార్టీ వాళ్ళ కింద ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క 20 పవన్ కళ్యాణ్ గారు తీసేస్తే 20 మంది ఎమ్మెల్యేలలో ఎంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చారు? 2 కూడా లేరు, 2-3 కూడా లేరు. ఇంకా వీళ్ళ ఘోష ఎవరికి చెప్పుకుంటారు? ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, అరే సంపాదించుకునే విధానానికి వెళ్ళిపోతే బెస్ట్ ఇల్లు మనకేం పనికిరారని వాళ్ళు బ్లాక్ మెయిల్కి తిరుగుతారు, గ్యారెంటీగా తిరుగుతారు. వాళ్ళ డబ్బు కావాలి, వాళ్ళకి కూడా పనులు జరిగినప్పుడు ఏం చేస్తారు? కార్యకర్తల పరిస్థితి ఇంకా అగమ్య గోచరమే పెరిగినట్టు. అస్సలు వాళ్ళు ఇంకా
ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు వచ్చి ఈ పార్టీలో చేరి ముద్ర వేసుకున్నాము అని. ఎక్కడైనా వెళ్ళండి, అంటే నాకు ఉన్న అప్పుడప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చేదాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇస్తున్నటువంటి రెస్పాన్స్ ఇతర పార్టీల కంటే బీజేపీ జనసేనకు జిల్లా కలెక్టర్లు కానీ జిల్లా ఎస్పీలు కానీ ఓ ఓ ఓ స్థాయి అధికారులు రెస్పాండ్ కావటమే లేదు. ఇది ఫ్యాక్ట్. అన్ని జిల్లాల్లో కూడా ఇంకా వానికి ఏం పనులు జరుగుతాయి. ఇంకా ఏదైనా లోకల్ గా ఏదన్నా వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి చెప్పితే జరిగే పని జరుగుతున్నది, వీళ్ళు వెళ్తే గనక చూద్దాంలేండి అని చెప్పి పంపిస్తున్నారు. దీన్ని ఎవరు సెటిల్ చేయాలి? ఖచ్చితంగా పరిపాలనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సెటిల్ చేయాలి. చేస్తున్నాడా? ఎంతమంది చెప్తున్నారు చేశారా అంటే, అలా చేస్తే ఇలాంటివి జరుగుతుంది. జనసేన వాళ్ళ విషయంలో అటు ఉంచండి. ముందు ప్రధానంగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు. వాళ్ళు కూడా రాష్ట్రంలో 20 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉండని మనం అధికారంలోకి రావాల్సిన పని లేదు, వాళ్ళకి భజన చేసుకుంటూ కూర్చున్నాం తెలుగుదేశానికి అని భావిస్తున్నారా? కొంతమంది ఒకరో ఇద్దరు భావించి ఉండొచ్చేమో కానీ చాలా మంది అట్లా అనుకోవట్లేదు. క్లియర్ గా తన యాత్ర మొదలయ్యేటప్పుడు కడప జిల్లాలో మాధవ్ మనం కూడా అధికారంలోకి రావటానికి మనం తీవ్ర ప్రయత్నం చేస్తాము అని చెప్పాడు. వెరీ క్లియర్ గా చెప్పాడు. సరే, వస్తారా తర్వాత సంగతి, ముందు ఆ ప్రయత్నం అంటూ జరగాలి కదా. ఆ కార్యకర్తలకు ఆ ధైర్యము బలము ఇవ్వాలి కదా. తను ఆ మాట క్లియర్ గా చెప్పాడు. కొంతకాలం మాత్రమే మనము ఉంటాము ఇలా, తర్వాత మనం స్వతంత్రంగా అధికారంలోకి రావాలి, దానికి తగిన విధంగా పార్టీ ఎదగాలి, కార్యకర్తలు పనిచేయండి అని చెప్పాడు. అలా చెప్పుకుంటారు కానీ ఎవరన్నా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా కూడా మనం ఇంతే అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు మరి ఎందుకు అలా సరెండర్ అయిపోరా అనేది నేను చెప్పక్కర్లేదు. వాళ్ళ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు కారణాలన్నీ. ఇదిగో ఈ కారణాలు ఉండొచ్చు, ఈ కారణాలు ఉండొచ్చు అని. ఏది ఏమైనా రాజకీయంలో మార్పులు అనేవి చెప్పకుండా వస్తాయి, ఒక్కోసారి ఊహించకుండా కూడా వస్తాయి. అందువలన ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా 6 నెలల తర్వాత కొన్ని ఊహించని మార్పులు జరుగుతాయని నేనైతే భావిస్తున్నా. నాకు కొంత సమాచారం కూడా ఉంది. రైట్. అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అంటే ఆయన అంటున్నటువంటిది 20 ఏళ్ళు దాకా కూటమి ప్రభుత్వమే ఉంటుంది, జగన్ రాడు అన్నటువంటిది. ఆ జగన్ అనేటటువంటి వ్యక్తిని ఇప్పుడు లైక్ గుజరాత్ లాంటి చోట్ల అట్లాగా 30 ఏళ్ళ నుంచి బీజేపీ ఉంది, లేదా ఒకప్పుడు బెంగాల్లో 27 ఏళ్ల పాటు కమ్యూనిస్టులు పరిపాలించింది. అట్లా ఇక్కడ జరిగే అవకాశం ఉంటుందా ఆంధ్రాలో? ఎలా ఉంటుందండి? నీ ఉదాహరణలు చెప్పే కదా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అలా పరిపాలన చేస్తున్నది. అలా పరిపాలన చేస్తే మధ్యలో బ్రేకులు ఎందుకు వస్తున్నాయి? రాజశేఖర రెడ్డి వచ్చాడు 2 సార్లు, తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. మరి మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. అది కూడా కూటమి ఉండటం వలన, ఓట్ల పర్సెంటేజ్ పెరగడం వలననే ఈయన 2 సార్లు కూడా అవకాశాలు వచ్చాయి. 3ఓసారి కూడా అదే అవకాశం వచ్చింది. స్వతంత్రంగా వచ్చింది ఎక్కడుంది? లేదు. పోనీ స్వతంత్రంగా ఇక్కడ పార్టీ స్టాండ్ అవుతుందా లేదా అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్. గుజరాత్ పరిస్థితి వేరు. అక్కడ వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ, ఆ పార్టీ యొక్క క్రమశిక్షణ కానీ, ఆ పార్టీ కార్యకర్తల బలం కానీ పెరుగుతూ రావటం వలన, ఒక సమిష్టి వర్క్ అక్కడ జరగటం వలన పైకి తీసుకొచ్చారు. ఇవాళ నడుస్తుంది. అది ఆ ప్రభుత్వం ఎన్ని ఏళ్ళుగా నడుస్తుంది. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఒకప్పుడు ఆ సిద్ధాంతం చాలా బలమైన సిద్ధాంతం, ఎవరు కాదనటం లేదు. ఖచ్చితంగా అక్కడ పశ్చిమ బెంగాల్లో మనగలిగినారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే రాను అది కూడా ఆ పార్టీ సిద్ధాంతాల్లో కూడా మార్పు రావడం, స్వార్థం పెరగటము, ఇవన్నీ దౌర్జన్యాలు పెరగటం వలన అది దెబ్బతింటా వచ్చింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్టార్ట్ చేసిన ఉద్దేశం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన ఉద్దేశాన్ని 100% అమలు చేసుకుంటూ వచ్చింటే గనక
ఒక స్ట్రాంగ్ పార్టీగా అది మిగిలిపోయి. అలా ఉందా? అలా జరిగిందా? లేదు కదా. ఎన్టీ రామారావు డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చారా? ఇవ్వలేదే. ఉప్పల లక్ష్మణ్ గెలుస్తాడంట ఆ నియోజకవర్గంలో ఆయన అంటే అందరికి తెలుసు, బలహీన వర్గానికి సంబంధించిన వాడు, టికెట్ ఇస్తే గెలుస్తాడు అంటే అని చెప్పి వెంటనే టికెట్ ఇచ్చేయడం. ఉప్పల లక్ష్మణ్ డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని పోటీ చేసిందా అక్కడ? లేదు కదా. ఏమని మొత్తం సిస్టమ్ మారిపోయా ఈయన వచ్చిన తర్వాత. డబ్బులు డబ్బులు డబ్బులు. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. తర్వాత గట్టిగా ఎదుర్కోలేకపోయారు. సరే, దేశవ్యాప్తంగా బలహీన పడిపోయింది, రాష్ట్రంలో బలహీన పడిపోయింది. ఆల్టర్నేట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆల్టర్నేట్ కనిపించారు, జనం స్పందించారు బాగానే, ఆయనకు అవకాశం ఇచ్చారు. సరే, దాన్ని కూడా ఆయన అవకాశం కూడా ఆయన పోగొట్టుకున్నాడు. ఆయన ఆయన కొన్ని పద్ధతులు పాటించకుండా. ఇప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టి ఎందుకు దెబ్బతిన్నాడు చంద్రబాబు నాయుడు గారు? జన్మభూమి కమిటీలు పెట్టడం వలన అవినీతి పెరిగి ఆ కమిటీ సభ్యులను వాళ్ళ కళ్ళ ముందర వాడు సైకిల్లో తిరిగేవాడు, మోటార్ సైకిల్లో తిరిగేవాడు, కార్లు జూపులు వేసుకొని తిరుగుతూ వాడు ఆ ఊళ్ళో దౌర్జన్యం చేస్తూ ఏ వర్క్ వచ్చినా మనకి పర్సెంటేజ్ ఇవ్వాలనటం, కాంట్రాక్ట్ వర్క్లు అన్నింటిలో కూడా భాగాలు అడగటం, ఇవన్నీ చేస్తే జనం కల్లారా చూసి జన్మభూమి కమిటీల వల్లనే తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. మళ్ళీ ఈయన వచ్చాడు, ఏదో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, సచివాలయాలు అని, వాలంటీర్ల వ్యవస్థలో ఎంత ఎంత వాళ్ళ యొక్క బెదిరింపులు, వాళ్ళ యొక్క తెలుసు ఏం చేశారని. మీరు నమ్మరు, కడపలో నా ఇల్లు ఉంది, అధికారికంగా కట్టుకున్నా, లోన్ తీసుకొని కట్టుకున్నా, నా ఇంటి కాగితాలు అడిగారు వాలంటీర్ వచ్చి. మీకెందుకు ఇవ్వాలంటే మేము చూడాలా? చెప్పండి, ఏం చెప్పాలి మరి? జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోయారా? అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారని మీకు ఫీడ్బ్యాక్ ఉందా? ఆయనకు లేదు. అరే, నా ఈ స్థలంలో నేను ఇల్లు కట్టుకొని నేను లోన్ తీసుకొని కూడా నా కాగితాలు వాళ్ళు చూడాలంట. మరి నీకు ఎగ్జాంపుల్ చెప్పాను నేనే కాగితాలు ఇవ్వలేదు, మూతి పగలు కొడతా అని చెప్పాను. దిక్కున్న వాళ్ళు చెప్పుకోపోండి అని. ఇక్కడ ఇట్లా పరిపాలనలు ఇలా చేసి వీళ్ళు ఇవాళ మాట్లాడితే ఏం స్టాండర్డ్గా నిలబడుతుంది? జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా స్టాండర్డ్గా ఏం నిలబడదు, తెలుగుదేశం కూడా ఏం స్టాండర్డ్గా ఏం నిలబడదు. మీరు అన్నట్టు జ్యోతి బస్సులాగా అంత పరిపాలన చేసే పరిస్థితి ఎవరికి, వాళ్ళకు లేదు, వీళ్ళకి లేదు. అక్కడ పెద్ద అవినీతి జరిగింది, టికెట్లకు అక్కడ డబ్బులు, ఇక్కడ డబ్బులు. ఎవరండి? ఒక మంత్రి చెప్తున్నాడు స్వయంగా 20 కోట్లు ఇచ్చి నేను టికెట్ తీసుకున్నా, దానివల్ల మంత్రి పదవి వచ్చిందని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడట. ఆయన నాకు చెప్పాడు, ఇలా చెప్తున్నాడు చూడండి అని. ఏం చెప్పాలి చెప్పండి? కార్పొరేషన్ పదవులు ఎవరో ఒకరో ఇద్దరో ఏదో ఎస్సీ ఎస్టీలకు కూడా ఇచ్చాము, బీసీలకు ఇచ్చామని దాన్ని హైలైట్ చేయడానికి చూపించి మిగతా పెద్ద వాళ్ళకు కూడా చిన్న అసలు అది ఆ కార్పొరేషన్లలో పెద్ద బలము లేదు, ఆర్థిక బలము లేని వాటిని ఇచ్చేసి బలమున్న వాటికి బలమైన వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? దాని వెనక ఏంటి గూడు పుట్టానేంది? ఇక్కడ నువ్వు పరిపాలనకి వచ్చిన తర్వాత ఎంతసేపు ఉన్న డబ్బు తిరిగి ఎలా రాబట్టుకుంటాము, డబ్బు రాబట్టుకోవాలా అనే ఆలోచనతో వెళ్తూ ఉంటే ఈ పీపోర్లు ఏం పని చేస్తాయి, వీళ్ళేం పని చేస్తారు, వీళ్ళేం రాజకీయం చేస్తారు, ఎలా నిలబడుతుంది పార్టీ? ఇవాళ ఇక్కడ మీరు అన్నట్టు జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఇవాళ జరుగుతున్న పరిణామాలు చూసి వాళ్ళు కూడా రేపు పొద్దున రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో పని చేస్తారా చేయరా అనేది కూడా డౌట్ కాదు. ఎందుకు? నువ్వు వాళ్ళ ఎమ్మెల్యే దగ్గర పోయి, మంత్రి దగ్గర పోయి, వాళ్ళ ఎమ్మెల్యేగా దొరకడం లేదు, మంత్రులు దొరకడం లేదు వాళ్ళకు. అయ్యా బాబు, మా ఊర్లో ఈ ఇబ్బంది ఉంది, ఈ రోడ్డు లేదు, ఈ నీళ్లు లేవు, ఈ పనులు చేయండి అని చెప్దామంటే కూడా వాళ్ళు దొరకని పరిస్థితిలో ఉన్నారట, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు.
ఇప్పుడు ఏదో ప్రోగ్రామ్ పెట్టేసి పల్లెలకు పోయినామని చెప్పేసి నిద్రపోయినామని వాళ్ళ ఫోటోలు పబ్లిసిటీ తీసుకుంటే అయిపోయిందా? మీరంతా పోయినట్టారా అన్ని పల్లెలకు? ఎక్కడ పోయారు? ఎన్ని ఊర్లకు పోయారు? రోజు ఏం చేస్తున్నారు? రోజువారీ ఇక్కడ పరిపాలన అన్నది ఇప్పుడు మనం జ్యోతి బస్సు వాళ్ళతో పోల్చుకుంటే ఏమి సంబంధం లేదు. నీతి నిజాయితీతో పనిచేశారు వాళ్ళు. కాకపోతే వాళ్ళ పార్టీ కూడా కార్యకర్తలను నాయకుల కంట్రోల్ లేక దారి తెప్పి సరే, అది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ కమ్యూనిజం అంతరించిపోయింది కాబట్టి మనం దాన్ని పెద్దగా చెప్పుకోకర్లేదు. నేనైతే చెడుగా అయితే చెప్పాను, నిజంగా మంచి జరిగింది అప్పట్లో. కానీ ఇప్పుడు జనసంఘ్ పార్టీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు మాట్లాడినప్పుడు వాళ్ళు బాగానే ఉన్నాయి. బీజేపీ వచ్చిన తర్వాత మరి అలా ఇప్పుడు అంతకుముందు ఉన్నటువంటి పరిపాలన, వాజ్పేయి గారి పరిపాలన, ఇప్పుడు వచ్చిన పరిపాలన మనం కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి పరిపాలనలో డామినేటింగ్ గా వెళ్తున్నారు. కొన్ని మంచి పనులు చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కానీ అవినీతి లేదా? ఎక్కడో చోట ఉందా? లేదా అంటే లేదని చెప్పలేకున్నాం కదా. అందువలన ఏ ఇష్యూ మీద జనం రియాక్ట్ అవుతారో, ఏ ఇష్యూల మీద ఎన్నికల్లో ఓట్లు వేస్తారనే దాన్ని బట్టి ఇప్పుడు ఎందుకు 40 సీట్లు తగ్గిపోయాయి బీజేపీకి మొన్న ఎన్నికల్లో 50 సీట్లు ఒకటేసారి. మరి రాబోయే ఎన్నికల్లో ఏం జరుగుతుందో మనకి మేము ఊహించి చెప్పలేం. ప్రజల్లో విషయాలు నానుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కూడా ఎంతకాలం ఉంటుందో చెప్పలేను. నేను చెప్తున్నదా 6 నెలల తర్వాత రాజకీయ పరిణామాలు మనకు కనపడతాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఒక పక్కన P4, రెండో పక్కన కూటమిలోని పార్టీల మధ్య మాటలకి సంబంధించినటువంటి కొత్త అంశం. ఇవి రాబోయే రోజుల్లో మార్పులకు కారణమవుతాయా, లేకపోతే సరిచేసుకోవడానికి ఉపయోగపడతాయా చూడాల్సి ఉంది.